ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు
ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము శుభాలు తెలియచేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగాను ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరలా కరోనా వ్యాధి మరలా పునరావృతమైంది. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఒకరికొరకొకరు ప్రార్థన చేయాలి అని ప్రభు పేరట తెలియచేస్తున్నాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనం, అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ప్రియమైన విశ్వాసులారా, కుటుంబీకులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో దైవవాక్య ధ్యానాన్ని చేస్తున్నటువంటి ప్రతి కుటుంబముతో, ప్రతి ఒక్కరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము ఏమంటుందంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఈ మాట ప్రతి ఒక్కొక్కరికి వర్తిస్తూ ఉన్నది. ఆయన మనతో చెప్పినటువంటి మాట, మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఎంత గొప్ప భాగ్యం అండి! ఈ లోక సంబంధంగా మన తల్లిదండ్రుల విషయాల్లో వారి గొప్పతనం, వారి ఉద్యోగాలు, వారి సంపద, వారి మంచితనం, వారి దాతృత్వం కలిగిన తల్లిదండ్రులకు పుట్టినటువంటి అందరూ ఆ తల్లిదండ్రులను బట్టి ఎంతో కీర్తింపబడుచున్నారు. వారు గొప్పగా ఎంచబడుచు ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు జన్మించినటువంటి మనమే మన తల్లిదండ్రులకు కలిగినటువంటి కీర్తి ప్రఖ్యాతులను బట్టి మనం ఉప్పొంగుతూ ఉంటే, పరలోకములో ఉన్నటువంటి మన దేవునికి కుమారులై ఉండుట ఎంత భాగ్యమో ఈ ఉదయకాలం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు అస్ బీయింగ్ వి ఆర్ ది చిల్డ్రన్ అవర్ హెవెన్లీ ఫాదర్. పరలోకమందున్న మన తండ్రికి కుమారులు అంటే కుమార్తెలు కూడా ఉండుట ఎంత భాగ్యము. కాబట్టి ఆ భాగ్యాన్ని పొందుకుంటానికి ప్రభు సూత్రాన్ని చెబుతున్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి. ఆ పై వచనాలు అంటాడు, మిమ్మల్ని ప్రేమించేవారిని ప్రేమిస్తే మీకు ఏం లాభం? మీ శత్రువులను మీరు ప్రేమించాలి. శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనములో ప్రభు యొక్క వాక్యం అంటుంది, మీరు ఒకరిని ఒకడు ప్రేమింపవలెను. ఒకరిని ఒకడు ప్రేమింపవలెను. మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నా, నేను మిమ్మును ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. దేవుని వాక్యం అంటుంది, పొరుగువానిని ప్రేమించు, లవ్ దై నైబర్. యోహాను 13:34లో అంటున్నటువంటి మాట, మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. ఒకవేళ ప్రభుతో అంటామేమో, ప్రభువా వాడు చెడ్డవాడు, వాడు దుష్టుడు, వాడు పాపి, వాడు దుర్మార్గుడు, వాడిని ఎలా ప్రేమిస్తాను అని ఒకవేళ మనం అంటామని
ఆయన కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నాడు. ఏమనో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించినట్లు అంటే మనం ఎటువంటి వారు ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఏమైనా పరిశుద్ధులమా, భక్తిపరులమా, గొప్పవారమా, ప్రత్యేకించబడిన వారమా? మరి దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు? మనం ఇంకను పాపులమై ఉంటుండగా ఆయన మనల్ని ప్రేమించాను అని దైవవాక్యం సెలవిస్తుంది. మనమే పాపులమై ఉంటుండగా ప్రభువు మనల్ని ప్రేమిస్తే ఒక పొరుగువాడు, మన ప్రక్కవాడు, వాడు దుర్మార్గుడయ్యుండి, దొంగ అయ్యుండి, పాపి అయ్యుండి వాడు ఉంటే వాడిని మనం తగమా? అందుకని ప్రభువు చక్కటి మాట, మీరు ఒకరిని ఒకడు ప్రేమించవలనే మీ కొరకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించాడు. ఆయన ఎలాగూ ప్రేమించాడు అంటే భూ సంబంధమైన ప్రేమ కాదు, నిస్వార్థమైనటువంటి ప్రేమ, ఏ అపేక్ష లేనటువంటిది, నిస్వార్థమైనటువంటిది అనే మాటను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మనం ప్రేమించాడు. మనం ఎలాగున్నా మనం ఇంకను పాపులమై ఉంటుండగా ప్రేమించాడు. కాబట్టి మనమును కూడా పొరుగువాడు ఎటువంటి వాడైనా కూడా దేవుని యొక్క ఆజ్ఞ ప్రేమించవలసినటువంటి అవసరత ఉంది అని జ్ఞాపకం చేస్తూ సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక గొప్ప మాట రాస్తున్నాడు. ప్రేమ దోషములు కప్పుతుంది. ఆ ఎటువంటి వాడైనా ఎదుటివాడు తన మీద ప్రేమ మనం కలిగి ఉంటే తన తప్పిదాలన్నీ కప్పబడతాయి. దానికి ఒక మంచి గుడ్ ఎగ్జాంపుల్ ఏంటి అని ఆలోచన చేస్తే అలెగ్జాండర్ చక్రవర్తి ఒక దినాన్న ఒక మంచి ఫోటోగ్రాఫర్ని పిలిచి నా ముఖ చిత్రాన్ని చక్కగా చిత్రీకరించారు, చాలా అందంగా నువ్వు చిత్రీకరించాలి అని చెప్పినప్పుడు ఎవరినైతే పిలిచాడో కళాకారుడికి గుండెల్లో రాయి పడిందట. ఎందుకు అని ఆలోచన చేస్తే అలెగ్జాండర్ చక్రవర్తి ఒక ప్రక్కన ముఖం మీద కత్తిఘాటు ఉంది. ఆ కత్తిఘాటును బట్టి ఆ ముఖం అంత అందవికారంగా ఉంది. కానీ అలెగ్జాండర్ కోరుతున్నాడు, చాలా అందంగా ఈ చిత్రాన్ని నువ్వు గీయాలి, గీయకపోతే ప్రాణాలు తీస్తాడు. ఆలోచించాడు. అతన్ని కుర్చీ మీద కూర్చోబెట్టాడు. ఎక్కడైతే కత్తిఘాటు ఉందో ఆ కత్తిఘాటు మరి మూయబడేటట్లు ఆ చేతిని తీసి ఆ కత్తిఘాటు మీద ఆనించి తాను కూర్చోబెట్టి ఫోటోగ్రఫీ చేశాడు. చాలా అందంగా వచ్చింది. రాజు మెచ్చుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? మానవ జీవితంలో దేవుని యొక్క ప్రేమ కూడా మన పాపాలకు కప్పుతుంది. ఆ చేయి ఎలాగైతే కత్తిఘాటు కప్పి ముఖానికి అందం తెచ్చిందో ప్రభువు కూడా మన పాపాలను కప్పి ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్లే మనము ఇతరులను ప్రేమించాలి. ముగింపుగా ఆలోచన చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమ అనేక పాపములు కప్పును. చెప్పండి, ప్రేమ అనేక పాపములు కప్పును. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రభు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రులను ప్రేమించారు. ఆయన చెప్పిన రీతిగా మనము కూడా మన శత్రులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా, ఈ ప్రాతకాల నాయన ఆరాధన దీవించు, వాక్యాన్ని దీవించు, ఆరాధిస్తున్న కుటుంబాలను దీవించు, ఎండల తీవ్రత దూరపరచు, అందరికీ రక్షణ కలుగుచి, గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరచు, రక్షణ లేని వారికి రక్షణ కలుగుచి, చిన్న బిడ్డల కొరకు, గర్భిణీ స్త్రీల సుఖప్రసవ కొరకు, యవనస్తులు ఉద్యోగాలు, విద్య, వివాహాల కొరకు,
సంతానము లేని వారికి సంతానము కొరకు నాయన, గర్భవతులు సుఖప్రసవము కొరకు ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ప్రాతకాల ఆరాధనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక.